ఎస్, బలగం ధమాకా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్స్. సినిమాని హిట్ చేసినందుకు పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన మా టెక్నీషియన్స్ మిథున్ గారికి, ఎల్విన్ గారికి, అలాగే కార్తీక్, వైది, భరత్, రవికృష్ణన్, మస్తాన్ అండ్ షాలేం, అండ్ ఇక్కడే నాతోనే ఉన్నాడు మాల్యా. ఆల్మోస్ట్ 3 months ఈ సినిమాకి రికార్డింగ్ వర్క్ చేసాం. ఒక 9 నెలలు మ్యూజిక్ మీద వర్క్ చేసాం. ఈ 9 నెలలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని, ఒక తల్లిలా చేతి పట్టుకొని, మా అందరి మేలు కోరుకుంటూ, తనకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మాతోనే ఉంటూ ఈ సినిమా సక్సెస్లో మా అందరికంటే ఎక్కువ భాగం పంచుకొని ఎక్కువ కష్టం చేసిన మా మాల్యాకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఇంత పెద్ద సక్సెస్ సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు అనిల్ సార్కి, అండ్ ఫస్ట్ టైం వెంకటేష్ గారితో చేసినందుకు వెంకటేష్ సార్కి, అండ్ రాజు గారికి, శిరీష్ గారికి చాలా థ్యాంక్స్. మీరందరూ బలగం సినిమా చూసారా? బలగం వంద గడపల మందన పల్లె, గోడ కట్టని గూడున పల్లె, చెరువుల్ల తుల్లెటి జల్ల సాపోలే, రామ 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 రామ, మావ అత్త బావ బాపు వరసల్లే, ఊరంత సుట్టాల ముల్లే నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. ఇలాంటి పాట, ఇలాంటి సినిమా నాకు ఇచ్చినటువంటి దిల్రాజ్ సార్కి, అలాగే గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇలాంటి పాటను కూడా నాతో చేయించినటువంటి ఎస్విసి బ్యానర్కి, అలాగే అనిల్ సార్కి, వెంకటేష్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన అనంత శ్రీరామ్ సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీరు పాట మాత్రమే రాయలేదు, ఈ సినిమాని మీరు భుజాల మీద ఎత్తుకొని తిరిగారు. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారో. ఎన్నిసార్లు డైరెక్టర్ గారు పిలిస్తే మీరు వెళ్ళి కూర్చొని రాసి తిరిగి స్టూడియోకి వచ్చి మీరు ఎన్నిసార్లు మాతో కూర్చొని పాటలు ఎన్నో మార్పులు చేశారు. అది నేను చూశాను. నేను చూసిన వాడిగా అలాంటి సహకారాన్ని అందించినందుకు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, మీకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే భాస్కర్ భట్ల సార్, గోదావరి గట్టు పాటని ఇవాళ ప్రపంచ వేదిక మీద నంబర్ 1గా ఉంచినందుకు, ఆయన రాసిన సాహిత్యం ఈ ట్యూన్కి సహకరించినందుకు, ఈ ట్యూన్కి పెద్ద బలమైనందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. అలాగే వెంకటేష్ సార్ తోటి ఫస్ట్ టైం నేను పాడించాను, ఆయనంతటా ఆయన వచ్చి పాడారు, అదొక గొప్ప వరం. అలాంటి పాటను రాసిన రామజోగేశ్ శాస్త్రి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో పాటలు పాడిన ప్రణవి ఆచార్య గారికి, అలాగే మధుప్రియ గారికి, అలాగే కొత్త సింగర్, యూట్యూబ్ సింగర్ ఉండే రోహిణి, మా ఐపీలో రోహిణి సోరట్ అని, ఆ అమ్మాయిని కూడా ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశాం. సో అందరికీ మీరందరూ మిలియన్ల కొద్ది వ్యూస్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నామంటే, రేపు రాబోయే రోజులు ఇంకా కొన్ని సినిమాలు చేయాలంటే మీరు మాకు ఊతం ఇచ్చారు, బలం ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాం. మీరు మీ ప్రేమని, మీ ఆశీర్వాదాన్ని, మీ గొప్పతనాన్ని మాకు అండదండలుగా ఇస్తూ, మాకు బలం ఇస్తూ, మా వెనుక ఉండి నడిపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జై హింద్.